జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా సిద్ధం సభలు పెట్టుకున్నారు. మొదటగా భీమిలి దగ్గర సింగివల్స్లో కావచ్చు, నెక్స్ట్ పశ్చిమ గోదావరి దెందులూరులో కావచ్చు, 2 రోజుల క్రితం జరిగినటువంటి రాయలసీమలో రాప్తాల్లో కావచ్చు. ఈ సభలను ఎలా చూడాలంటారు అసలు? అంటే ఒక్కొక్క సభకి జనాభా పెరిగిపోతున్నటువంటి నిష్పత్తులు చూసుకున్నా కూడా, లేదంటే ఆయన మాటల దాడి, అంటే ఎలక్షన్ కోసం ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు, ప్రతిపక్షాల మీద విరుచుబడుతున్నటువంటి విధానం, 3 లక్షలు 5 లక్షలు 7 లక్షలు మళ్ళీ మిగతా వాళ్ళు 10 లక్షలు అనుకోవచ్చు, కానీ పెరుగుతూ ఉంది. పెరిగితే 50 లక్షలు అవుతుంది. కానీ అండి, జనరల్గా రాయలసీమలో ఈ సమీప కాలంలో కొన్ని దశాబ్దాలు జరిగిన అతిపెద్ద సభగా నిన్న రాప్తాడు సభని చెప్పుకోవాలి. కానీ అధికార పార్టీ 7,000 బస్సులను తరలించారంట. ఇంతకుముందు కూడా రాజకీయ నాయకులు నా ఫోటోలు కూడా షేర్ చేశాను. మేమందరం ఉద్యమం చేస్తున్నట్టు ప్రతి నాయకుడు సభకి ద్వాకరానికి బస్సులు తీసుకెళ్ళిపోవడం, ప్రైవేట్ బస్సులు కూడా తీసుకెళ్ళిపోవడం చూసాము. అది ఇంకా ఆ రోజు కిటికీలు తెరిస్తే వీళ్ళు తలుపులు తెరిచేసి ఉంటారు. అందువల్ల అధికార దుర్వినియోగం జరుగుతుంది. డ్వాక్రా గ్రూపులను రమ్మంటా ఉన్నారు, అన్ని విధాలుగా చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా సభలు సక్సెస్ అవుతాయి. అది నా పాయింట్ అండి. ఇది ఒక రెండో పాయింట్. మీరు ఏదైతే అన్నారో, ఆయన పరుష పదజాలం వాడుతున్నారు. దేనికోసం అండి? చొక్కా మడత పెడతానంటున్నారు ఆయన. ఇంకొక ఆయన లేచి కుర్చీ మడత పెడతానంటాడు. ఇంకొక ఆయన లేచి పంచి మడత పెడతానంటాడు. దేనికోసం అండి ఇది? కుర్చీ మడత పెట్టింది వెళ్ళి అమిత్ షా గారు చేతులు పట్టుకున్నాక ఆయన చొక్కా మడత పెట్టింది, కుర్చీ మడత పెట్టింది వచ్చి మళ్ళీ మడత పెట్టి లేపి మోడీ గారికి కుర్చీ వేసి ఆ కుర్చీ కింద సాగలు పడతానిక? పంచెత్తింది దేనికంటే వాళ్ళకి ప్రదర్శన చేయడానిక? చొక్కా మడత పెట్టింది వాళ్ళ పాహిమం అంటే వాళ్ళకు ఢిల్లీ పాఠశాల దగ్గర తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతానిక? దేనికి పెట్టాలి? చొక్కా మడత పెడతాం, పంచి మడత పెడతాం, కుర్చీ మడత పెడతాం. దేనికి పెట్టాలి? ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, ప్రజల హక్కుల కోసం నినదించి కసిగా పోరాడాలి. ఏంటి ఎన్టీ రామారావు గారు చెప్పింది? ఏంటి రాజశేఖర్ గారు చెప్పింది? సంయమనంతో చెప్పారే. వాళ్ళు చేసేది ఏంటి? పావుల్లో ఆడిస్తున్నారు. దేశంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ గుమా పాదుషాలు ఇవాళ 3 పార్టీలని వాళ్ళ పావుల తోలుబొమ్మలు ఆడిస్తున్నారు. దానికి బాధ కలుగుతుందండి. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకు మొత్తం ఇంకోసారి చంద్రబాబు రాకూడదు, వస్తే అది అయిపోద్దని పాతని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ 2 పార్టీలు ఏం చేస్తున్నారు? మనకి కేంద్రం కాదు, ఈ రాష్ట్రానికి మరోసారి జగన్ వస్తే అయిపోతే ఇంకేమీ లేదండి, ప్రపంచంలో జగన్ ఓడించడమే. అంటే ఆయన ఓడించడం, జగన్ ఓడించడం, ఇదేనా మన ప్రజల కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భావితరాల భవిష్యత్తు దెబ్బతిండే స్వామి అని రావాలంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఏం చేయాలి చెప్పండి? నేను వీళ్ళందరూ కలిసి ఒక మాత్ర విషయంలో నన్ను ట్రోల్ చేస్తూ ఉంటారు. వైకాపా, తెలుగుదేశం కూడా, బీజేపీ ముగ్గురు కలిసి ట్రోల్ చేస్తూ ఉంటారు. ఏం చేయమంటారు? తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీ పాఠశాల తాకట్టు పెడతారు. తప్పనిసరి పరిస్థితుల్లో షుగర్ కోటింగ్ ఒకళ్ళకి. నిన్న చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందు జరిగింది 2014లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆయన వీళ్ళ కొంతమంది దేవుడు. ఆయన ఎలా బిహేవ్ చేశారో, ఎలాంటి పద్ధతి బిహేవ్ చేశారో పేపర్లు చూసుకొని ఏం మాట్లాడారో ఆ రోజు. ప్రజల జ్ఞాపశక్తి బాగా మతిమరుపు ఎక్కువని వీళ్ళకి నమ్మకం అనుకుంటా సార్. అలాగే ఇంకొక ఆయన ఉన్నారు, రమేష్ గారు. ఆయన మీద మొదట ఏం మాట్లాడారు? ఎందుకు ఏకగ్రీవాలు చేయించారు, మీ సంగతి ఏంటి, కుమ్ముక్కి అయిపోయారని మాట్లాడినాళ్ళు ఎలక్షన్ కమిషనర్. మళ్ళీ ఆయన తర్వాత గవర్నీలు లక్ష్మణరెడ్డి గారిని మధ్యన ప్రచారం నిషేధం కంటే కూడా తెలుగుదేశం మీద ఎక్కువ ప్రచారం చేశారన్నారు. ఆయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదంట, క్యాబినెట్ హోదా ఏదో ఇవ్వలేదు, మరి సంథింగ్ రాంగ్ అండి. అందుకని నేనే ఆయన మీద నెగిటివ్ కామెంట్ చేయను. వీళ్ళందరూ కలిసి వాళ్ళ ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి ఇంకో కలుపుని తిరుగుతాయి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సహా. ఆ రోజు కనీసం కలెక్టర్స్ కానీ నేను ఉన్నానండి అక్కడ. మా అన్ని ఆపేసినప్పుడు ఆయన వల్ల ఏం కాలైపోయింది. గోపాలకృష్ణ ద్వివేది గారు, ఐవీఆర్ కృష్ణారావు వీళ్ళందరూ కలిసి ఏం చేశారో తెలీదా? నేను మళ్ళా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇదే జరుగుతుంది మీకు కూడా. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆటలో ఎవరిని వదలరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రేపొద్దున కళ్యాణ్ బాబు గారిని కూడా వాడుకుని వాడరు. వాళ్ళు పచ్చిగా దక్షిణాది మీద దండయాత్ర నిర్వహిస్తారని చెప్పేశారు. రామ జయంతి యాత్ర. ఏం దక్షిణాది అంటే వేరే దేశమా? మీరేదో అశ్వమేధ మీద యాగం చేస్తున్నారా? మేమందరం బానిసలుగా పడి ఉండాలా? తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతి ఏ రోజు తన శక్తి తెలుసుకున్న రోజు గుజరాత్కి వెళ్ళిపోవాలి. చూడండి, వచ్చి ఎవరు మాట తిప్పుతారో కొన్నాళ్ళు తెలుస్తుంది మీకు. అప్పుడు కలిసి ఉండాలంటున్నారు తెలుగు జాతి అంతా. మరొక్కసారి ఇలాంటి ప్రయోగాలకు కనుక మనం వాళ్ళు చెప్పిన మాటలు లోనైతే మాత్రం ఇబ్బంది పడతాం. కానీ ఓ పక్కన ప్రతిపక్షాలు అన్నీ కలిసి కావచ్చు, లేదంటే షర్మిల గారు కొత్తగా పీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఆవిడ చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఎవరైనా రెచ్చగొడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక
సైకిల్ నెట్టడానికి ఒక పార్టీ, ప్రత్యక్షంగా ఒక నేషనల్ పార్టీ, పరోక్షంగా ఒక నేషనల్ పార్టీ. ఎక్కడ చెల్లి పేరు ఎత్తట్లేదు. చెల్లి పేరు ఎత్తకుండా జాగ్రత్తగా కామెంట్లు చేస్తున్నారు, కానీ వితౌట్ నేమ్. ఎట్లా చూడాలి? కుటుంబాల్లో ఒకటేలేండి, అది మరి వారు ఎవరన్నా సరే. కానీ మరి ఆయన కళ్యాణ్ బాబు గారిని మాట్లాడారు కదా, కళ్యాణ్ బాబు గారు పెళ్ళిళ్ళ విషయం మాట్లాడారా? అవసరం అండి, అవసరమా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరే ఇంటర్వ్యూ చేస్తారని అడుగుతున్నా. అవసరమా? నిజం చెప్పండి ఆనెస్ట్గా. సరే, అవసరం లేదు, మీరు ఒప్పుకుంటారు కదా. అలాగని చెప్పి ఆయన పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆగుతున్నారా? పోనీ మరి అది కూడా అవసరమే కదా. ఒక పెళ్లి చేసుకున్నారు, పర్లేదు, రెండో పెళ్లి చేసుకున్నారు, అక్కడ ఓకే అనుకున్నారు కదా. నిన్న అంటే వీళ్ళు పార్టీ వాళ్ళు ట్రోల్ చేసింది పెళ్లి కాకుండా మళ్ళీ పెళ్ళి ఉండగానే మళ్ళీ పిల్లలు ఇవన్నీ ట్రోల్ చేస్తున్నారు. నేను అందే ఇష్యూ అది కాదు. అది ప్రజలకి ఏమన్నా నష్టమా? ఆవిడ వచ్చి ఏమన్నా కేసు వేసారా? ఎవరన్నా అందులో ముగ్గురు ఎవరన్నా వచ్చి కేసు వేసారా? అది ప్రజల సమస్యనా? ప్రత్యేక హోదా కోసం మాట్లాడలేదు, ఆ రోజు పార్టిసిపెంట్ ఏమయ్యారు, నేను కూడా ఫైట్ చేస్తాను రా అంటే ఆయన రాకపోతే మాట్లాడవచ్చు. నేను చెప్పింది నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పింది 10 ఏళ్ళ తర్వాత గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. నేను నిష్పక్షపాతంగానే మాట్లాడుతున్నాను. నేను ఆయన తప్పు చేశారు, ఆయన ఉండగానే మా మోరల్ పోలీసింగ్ చేయడానికి మనకేమైనా ఇచ్చారండి? అంతేగా. నైతిక విలువలు అంటే ప్రత్యక్షంగా కొంతమంది చేయొచ్చు, పరోక్షంగా కొంతమంది చేయొచ్చు. విలువలు ఉండాలి. నా జీవితంలో కాఫీ టీ నేను తాగను, కొన్ని నాకు అలవాటు లేవు. సిద్ధాంతపరంగా ఒకటే మనకు జీవితం, దాన్ని సన్మార్గంగా జరపాలని అనుకుంటూ ఉంటాను. అందుకని మిగతా వాళ్ళ ఇష్టం. కానీ నేను అడుగుతున్నాను, వ్యక్తిగతంగా చేయలేదు, సంతోషం. ఇంకొకటి ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడరు చెప్పండి? రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు, రాష్ట్రంలో మామూలుగా అడగటం మా లోపం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు హక్కలేదు అనలేదు. కానీ ఆయన ఏమన్నారు, మనకు మెజార్టీ లేదు అందుకని అన్న, మెజార్టీ ఉందన్నారు. మరి మెజార్టీ లేనప్పుడు ఎందుకని ద్రౌపది ముర్ము గారు ఏమొచ్చి అన్నారు? వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి వచ్చారు కదా, కార్యాలయానికి వచ్చినట్టున్నారు కదా. వచ్చి నా క్యాండిడేట్ అనౌన్స్ చేయగానే నేను ఎవరో అడగకుండానే పరిగెత్తుకు వచ్చి ఇచ్చారంటే తప్పమ్మా, మీ వాళ్ళు అడిగారమ్మా, తర్వాత చెప్పండి, ఎదురుకుండా చెప్పాలి కదా. కనీసం లింక్ పెడితే ఆగిపోయి ఉండేది కదా. హోదా విభజన హామీలు ఢిల్లీ బిల్లు మీద లింక్ పెడితే ఆగిపోయి ఉండేది కదా, ఎందుకు చేయలేదు? కానీ ఒకటి మాత్రం షూర్ అండి, షర్మిల గారి విషయంలో మాత్రం ఆయన కొంత ఉన్నతాన్ని పాటిస్తున్నారు. కానీ ఒక మాట కూడా మాట్లాడారు, మా కుటుంబంలో స్విచ్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు. అవునండి, కాంగ్రెస్ పార్టీ పెట్టలేదా ఎన్టీఆర్ గారి కుటుంబంలో స్విచ్? నారా రామ్మూర్తి నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి అప్పుడు ఆ రోజు ప్రయత్నం చేయలేదా? లక్ష్మీభారతి గారిని తీసుకోలేదా? ఒక ఎప్పలో ఇప్పుడు ఉండలేదా? ప్రభుత్వ కేబినెట్ హోదాలో ఉండలేదా? ఎవరు రాజకీయం కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. హరికృష్ణ గారిని ఎవరు జరగలేదా? ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, మాట్లాడటం జరిగింది. బట్ ఎనీవే ఆ విషయంలో మాత్రం ఆయన న్యూట్రల్ స్టాండ్గా కొంత మాట్లాడకుండా ఉన్నారు. ప్రజలు నిర్ణయిస్తారు.